నిన్న ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగినాయి. అక్కడ మిలియన్ మార్చ్ జరిగినటువంటి ప్రాంతం అదే ఏదైతే అక్కడ ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్ మొత్తం కూడా రంగులమయంగా మారిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా అద్భుతంగా అలరించినాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం అంటూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కొందరికి ఉండే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు. ఇప్పుడు అంటా ఉన్నాయన అరే నేను రాపిద్దాం అనుకున్నా ఆయన తప్పు రాసిన అదే ఎవరో నేను సుద్దాల అశోక్ తేజ గారికి చెప్పినా నేను సవరించిన కథలు ఇవన్నీ డైలాగులన్నీ చెప్తున్నావు. నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఎందుకు ఆ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాటు చేయలేదు? కారణం ఏంటి అంటే నేను చెప్పినట్టు రాయాలి, నా గురించి డబ్బ కొట్టాలని అంట కాక ఎవరు కేసీఆర్. డబ్బ కొట్టాలంటే డబ్బ కొట్టడం కుదరదని చెప్పిండ్రు రచయితలు. దీంతో మొత్తం మీద అప్పుడు అట్లా ఆగిపోయింది. ఇప్పుడు సగర్వంగా ముందుకెళ్తా ఉంటే ఇక 6 నెలల్లో మొత్తం కూడా ప్రభుత్వం అంతా అన్యాయం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి ఇక ఆయన బాధ ఆయన పడుతున్నాడు. కాబట్టి ఇది ఇట్లా ఉంటే అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ భారతీయ జనతా పార్టీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అక్కడ సిక్కింలో అక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఎస్కేఎం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2 చోట్ల కూడా అధికార పార్టీలే మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. 2 అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిండు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక తొలకరి పలకరించింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా మస్తు తీవ్రంగా ఎండ కొట్టింది, ఎండ అట్లనే కొట్టింది, వర్షం అట్లనే కొట్టింది. సాయంత్రం అయిన తర్వాత మొత్తం చల్లని కబురు వచ్చినట్టుగా మళ్ళా వాన కొట్టింది. మొత్తం మీద ఈసారి తొలకరి అంటే తొలకరి వర్షాలు వచ్చేస్తా ఉన్నాయి. వానలు కూడా ఎక్కువనే కొడతాయంట. తర్వాత పంటలకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో కొంతవరకు గత సంవత్సరం కొంతవరకు వర్షాలు తగ్గినమాట వాస్తవం. దాంతో కొన్ని పంటలు ఎండిపోవడం కానీ తర్వాత కొన్నివన్నీ కూడా జరిగినాయి. అది వాతావరణం అట్లా ఉన్నది. ఈసారి మంచిగా వర్షాలు వస్తాయంట, పంటలకు కూడా డోకా ఉండదు. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా ఇక చాలా విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలంటే మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రిక బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. సర్వ జ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు, మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినాం, స్వేచ్ఛ సామాజిక న్యాయం ఇక సమాన అవకాశాలే మా ప్రయారిటీ. గత 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసమైనాయి, మేం అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, సంక్షేమం అభివృద్ధిలో రాజీ లేదు, తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ మీరా కుమార్ సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం, జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం చేసిన శుభ సందర్భం. నిన్న మొత్తం మీద ఇక్కడ చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తర్వాత అన్ని కూడా జరిగినాయి. బోనాల కోలాటం అని చెప్పేసి ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన 10 ఏళ్ల పండుగ వేడుకల్లో బోనాల ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి యాదికి రావాలి. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవం జరగాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా త్వరలో తెలంగాణ తల్లి రూపం సిద్ధమవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం, రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సోనియా గాంధీ వీడియో సందేశం. కొంతవరకు ఆమెకు అనారోగ్య కారణాల వల్ల నిన్న సోనియా గాంధీ రాలేకపోయింది. అసలు యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండే, ఎందుకు ముఖ్య అతిథిగా రావాలి అట్లా అని చెప్పేసి కూడా కొంతమంది అడిగితే లేదు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది కాబట్టి ఆమెను ముఖ్య అతిథిగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేదు కాబట్టి వీడియో సందేశాన్ని పంపించింది సోనియా గాంధీ. ఒకసారి చూద్దామా.
के मेरे भाइयों और बहनों को नमस्कार। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। అయితే నేను 2004లో హామీని ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర సాకారం అంటే రాష్ట్ర స్వప్నాన్ని నేను సాకారం చేస్తానని చెప్పిన 100% అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా 100% మా తోడ్పాటు 1000% ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆమె కోరుకున్నది ఆమె సందేశంలో. తర్వాత సుష్మా స్వరాజ్ గారు కూడా చూద్దాం మనము. ఆమె అంటే నిజంగా కూడా తెలంగాణను ఇచ్చింది ముగ్గురు తల్లులు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి కూడా అన్నాడు. ఇక్కడ సోనియా గాంధీ ఎలాగైతే ఆమె నిజంగా ఆ నిర్ణయం తీసుకుందో, సుష్మా స్వరాజ్ కూడా అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత సుష్మా స్వరాజ్ కూడా అక్కడ పార్లమెంట్లో కొట్లాడి 100% తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి అందరూ కూడా ఏమన్నా అంటున్నా కానీ ఆమె కూడా గట్టిగా కొట్లాడింది సుష్మా స్వరాజ్. ఆమెతో పాటు ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమార్ కూడా అంటే ముగ్గురు అమ్మలు నిన్న అంటే తెలంగాణ ఇచ్చిండ్రని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి అన్నాడు. ఇక ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన 10 ఏళ్ల పండుగలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్, ఇక సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వీరందరూ కూడా నిన్న వేదిక పైన ఉన్నారు. అంత్యశ్రీ భావోద్వేగం తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతం అవుతున్న సమయంలో కవి అంత్యశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. పిడికిలి బిగించి చేతిని పైకెత్తి జై తెలంగాణ అంటూ కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. 2 నిమిషాల 32 సెకండ్ల షార్ట్ వెర్షన్ను ప్లే చేశారు. పాట ప్లే అవుతున్న సందర్భంలో అంత్యశ్రీ ఎమోషన్ గురయ్యిండు. నిజంగా కూడా అంటే అంత్యశ్రీ గారు గొప్ప కవి, చాలా అంటే గీతాలను కూడా తెలంగాణ ప్రజలకు అందించిండు. తర్వాత అంటే ఇదే కాకుండా కొమ్మ చెక్కితే బొమ్మరా అని చెప్పేసి ఇట్లా చాలా పాటలు రాసి ఆయన రాసినటువంటి పాటలు తక్కువనే ఉంటాయి కానీ ఆ తక్కువ పాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. అన్ని పాటలు కూడా ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఉన్నాయి. ఫోన్ కలుస్తలేనట్టు చాలా కళ్ళల్లో మాత్రం నీళ్లు అంటే భావోద్వేగం, అది ఆనంద బాష్పాలని అనుకోవచ్చు ఒక రకంగా. 10 సంవత్సరాలు పక్కకు పెడితే తర్వాత ఇప్పుడు ఆవిష్కృతమైతే అట్లా ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గురించి ఏమంటున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ టెక్నాలజీ హబ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు, ఔత్సాహిక ప్రజలకు నెలవు. టెక్నాలజీ హబ్ గా రాష్ట్రం అవతరించింది. తెలంగాణ నిరంతర అభివృద్ధి చెందుతూ దేశాభివృద్ధికి తోడ్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నానంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమె సందేశాన్ని పంపారు. ఇక ప్రధాని కూడా తెలంగాణది గొప్ప చరిత్ర, తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది, భారతీయులందరికీ ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి, తెలంగాణ ప్రత్యేకతలు, తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పింది నిన్న. ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండు.
నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిండు డాక్టర్ కె లక్ష్మణ్. ఆ చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నాడు. ఆవిర్భావ వేడుకల్లో బీజేపీని భాగస్వామ్యం చేయలేదని ఫైర్ అవుతా ఉన్నారు. వాస్తవంగా ఇన్వైట్ చేయాల్సి ఉండే. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ వాటిని అమలు చేయకపోవడంతోనే కేసీఆర్ ను ప్రజలు గద్దెదించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. కేసీఆర్ చిప్ప చేతికిస్తే రేవంత్ రెడ్డి ఆ చిప్ప పట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించాడు. ఈయన చూడు, ఈయన ఏం మాటలు మాట్లాడుతున్నారో. ఇది సోయి తప్పిన సర్కార్, రోజులు దగ్గర పడ్డాయి. 6 నెలల్లోనే పవర్ కట్స్ స్కీమ్లన్నీ బంద్. కేసీఆర్ ఏం కోల్పోయామో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు వస్తాయి. ఇప్పుడైతే ఒకటి గెలువు చూద్దాం. సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే నేనే దగ్గరుండి రాయించిన. సుద్దాల అశోక్ తేజ నిజంగా కూడా సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు ఎవరు ఆ పల్లెటూరి పిల్లగాడ పాలుమర పిల్లగాడ అది ఉంది కదా, ఆ పాట రాసిన తర్వాత గొప్ప వాగ్గేయకారుడైనటువంటి సుద్దాల హనుమంతు కుమారుడు. సుద్దాల అశోక్ తేజ జాతీయ నంది అవార్డును కూడా ఆయన అందుకున్నాడు. తర్వాత మొన్న ఏది కుమరం భీముడు ఆ పాటను కూడా ఆయనే రాసిండు. అంటే గొప్ప గొప్ప సాహిత్యాన్ని గొప్ప గొప్ప పాటలను అందించిండు. ఆయనకు పాట రాయాలని చెప్పేసి ఇట్లా ఆయన రాయరాకపోతే ఈయన పెద్ద రాతకాడు ఏమంటారు ఇన్ని కాళేశ్వరం గట్లనే చేసిన నేనే గట్టి రాకపోతే నేనే దగ్గర ఉండి రాయించినట్టు ఏమైనా ఉండాలని నీకేమన్నా. మన తెలంగాణ దుర్మార్గులు ఎక్కువ. అచ్చా, నేను తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ అన్నోళ్ళేనా మరి ఏదో తెలుసుకోవాలి ఒకసారి. నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా అచ్చా ఓ సన్నాసి తీసిండు. ఏం మాటలు ఇది, వాడి సినిమాలా ఏమీ లేదు. రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించడం. నీ చెక్క 10 ఏళ్ళు ఏం బీకినట్టు గడ్డి వీకి రా అని అడుగుతురు పబ్లిక్. 10 ఏళ్ళు ఏం చేసినావు, అధికారంలో ఉన్నావు కదా, ఆయన రాయరాకపోతే నేను రాయించినాడు. ఈయన మునగాడు, రాత మునగాడిన ఎవడో పాట రాస్తే ఎవరో పేరు చెప్పుకున్నట్టుగా నీ పేరు నువ్వు చెప్పుకుని తెలియదా. తర్వాత ఇది చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ మళ్ళీ క్లియర్ గా చూపించండి కదా ఏది పాట రాసింది ఎవరో, ఆ సీన్ అన్న రాసిండని. ఇక సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీలదే హవా. అరుణాచల్లో 60 సీట్లకు 46 గెలిచి 3వసారి పవర్లోకి కమలం. ఇక అందులో 10 సీట్లు ఏకగ్రీవం. ఎన్పీపీకి 5, తర్వాత ఎన్సీపీకి 3, పీపీఏకు 2, కాంగ్రెస్కు 1, స్వతంత్రులు 3. సిక్కింలో 32 సీట్లకు 31 చోట్ల ఎస్కేఎం జయకేతను ఎగిరేసింది. 1 సీటుకే పరిమితమైన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిన మాజీ సీఎం పీకే చామ్లింగ్ 2 చోట్ల కూడా ఓడిపోయినట్టు. ఆయన ట్విస్ట్ ఏంటంటే నార్మల్ గా సిక్కిం లో ఇటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ 1 సీటు కూడా గెలవలేకపోయింది. మొత్తం 32 సీట్లుంటే 31 సీట్లు వాళ్ళే, ఒకటే పార్టీ. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్. 7 శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్. ఆ తొలి 100 రోజుల్లో చేపట్టబోయే ప్రణాళికలపై చర్చ. హీట్ వేవ్స్, తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల పరిస్థితులపై సమీక్ష. వరుస అగ్ని ప్రమాదాల కారణాల గురించి ఆరా. అధికారుల నుంచి సలహాలు తీసుకుంటున్న ప్రధాని. ఇంకా ఒకవేళ అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మొత్తం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్డీఏ అధికారంలోకి మళ్ళీ వస్తుందనేటువంటి అంచనాలతో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100 రోజుల్లో రాబోయే 100 రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఎలా ముందుకెళ్ళిన దానిపైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్క ఐడియాతో సింగరేణికి ఏటా 800 కోట్లు మిగులు. రాష్ట్ర సర్కార్ సంస్కరణలతో సత్ఫలితాలు. కేంద్ర ఏజెన్సీల నుంచి 11% వడ్డీతో 6000 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్. ఎస్బీఐ నుంచి 7.25%, ఐసిఐసిఐ నుంచి 6.60% వడ్డీకి లోన్లు ట్రాన్స్ఫర్ చేసిన ప్రస్తుత ప్రభుత్వం. ఏమైందంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంటారు కదా. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం చేసింది ఏంటంటే గత ప్రభుత్వం మరి వాళ్ళు పైసలు అన్నకెళ్ళి ఏమైనా కమిషన్ తీసుకున్నారా ఏం చేసినారో తెలియదు కానీ 11% వడ్డీ తీసుకున్నారు. పైసలు 11% వడ్డీకి తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఐసిఐసిఐ దగ్గర 6.60% వడ్డీకి, తర్వాత ఎస్బీఐ నుంచి 7.25%. అంటే వడ్డీని తగ్గించడం ద్వారా 800 కోట్ల రూపాయల మిగులుని ప్రతి సంవత్సరం అంటే తీసుకొచ్చేసింది ఈ ప్రభుత్వం. అంటే మరి దాంట్లో ఏమైనా మతలబు ఉందో తెలియదు. అంటే గత ప్రభుత్వం ఎందుకంటే 11% 6% 7% ఉంటే 11% తీసుకొచ్చిందంటే చూసుకో, అర్థం చేసుకోరు మీరు గత ప్రభుత్వం ఏం చేసిందో.
తిహార్ జైలుకు కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం ఈ నెల 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా ఆ గడువు ఈ నెల 1తో ముగిసింది, అంటే నిన్నటితోటి. మొన్నటితోటి దీంతో ఆదివారం తీహార్ జైల్లో కేజ్రీవాల్ సరెండర్ అయ్యారు. ఆయనకు ఈ నెల 5 వరకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిన్న వాళ్ళ తల్లిదండ్రులకు పాదాలకు నమస్కరించి తర్వాత హనుమాన్ టెంపుల్కి పోయి అక్కడ దర్శనం చేసుకొని నేను 100% నేను వస్తా, కాకపోతే కొంచెం లేట్ కావచ్చు, ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టేసి నన్ను అట్లా మళ్ళీ అన్ని చిత్రహింసలు పెడతారు అన్న కోణంలో కూడా మాట్లాడాడు. నేను అంటే ఇప్పటి వరకు నాకు గడువు ఇచ్చింది కోర్టు కాబట్టి నాకు అనుమతి ఇచ్చింది, అది సంతోషం, కాబట్టి మళ్ళీ నేను వెళ్తా అని చెప్పేసి తీహార్ జైలుకి వెళ్ళి లొంగిపోయాడు. అది అట్లా ఉంటే పాలమూరు ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్ దే. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి విజయం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరిగి దక్కించుకుంది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా గత మార్చి 28న ఆ స్థానానికి బైపోల్ నిర్వహించారు. అయితే అప్పుడే రిజల్ట్ రావాల్సి ఉండే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిండ్రు, బీఆర్ఎస్ ఖాతాలో పడ్డది. ఇది అంటే అంత గతంలో కూడా బీఆర్ఎస్ కి ఉండే సిట్టింగ్ బీఆర్ఎస్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఒకసారి అమరుల ఆశయాల బాటలో, అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం, ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జే హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్న తల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మనం తత్వం. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం. గ్రీన్ తెలంగాణ 2050 ప్లాన్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచి కావాలి. డ్రగ్స్ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తాం. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మొత్తం మీద ఇక్కడ ఏమైందంట, అమరుల ఆశయాల బాటలు, అమరులు ఏవైతే కోరుకున్నారో నిజంగా కూడా 1200 మంది అమరులు ఏవైతే చనిపోయినరో వాళ్ళ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాల్లో ఎలుగులు నిండుతాయి, ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత అంత మంచి జరుగుతుంది, సంపద సృష్టించబడతాయని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అటువంటి తెలంగాణను వాళ్ళ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి కూడా కానిస్టేబుల్ కిష్టయ్య ఆ కుటుంబాన్ని తీసుకోవడం 24 లక్షల వాళ్ళ పాప కోసం అని 10 ఏళ్ళు ఎక్కడ పోయినవే కాక 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా. కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చా. రేవంత్ నేతృత్వంలో గ్యారంటీల అమలు. వీడియో సందేశంలో సోనియా గాంధీ మాట్లాడింది. వర్షంలో తడుస్తూనే వేడుకల్లో అందశ్రీని సన్మానిస్తున్న గవర్నర్. చిత్రంలో సీఎం రేవంత్, కీరవాణి మంత్రులు గొడుగులు పట్టుకొని చేసిరు. నిన్న విభత్సమైన వర్షం బాగా కొట్టింది. ఎందుకంటే సంతోషమా ఇది మన ఏదో కానీ వర్షం అయితే కొట్టింది. అది ఇక్కడ అందశ్రీ కొంచెం భావోద్వేగానికి గురైందంట. ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి 2 భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వమని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అయితే పలు విభాగాల గౌరవ వందనం అనంతరం జై తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ తెలంగాణ రాష్ట్ర గీతంగా జే హే తెలంగాణని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో 2 నిమిషాల 31 సెకండ్ల గీతాన్ని, అంటే ఇది షార్ట్ వర్షన్, అయితే ఫుల్ వర్షన్ అయితే 13 నిమిషాల 30 సెకండ్లు ఉంటుంది. అయితే ఇది షార్ట్ వర్షన్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో అక్కడ భావోద్వేగానికి గురైండు ఆయన అందశ్రీ.
ట్యాంక్ బండ్ పై సంబరాలు, కళాకారుల సంబరాలు. అప్పుడు మిలియన్ మార్చ్, ఇప్పుడు 10 ఏళ్ల సంబరాలు. కళా ప్రదర్శనలకు వేదికైన ట్యాంక్ బండ్ వర్షంలోనే వేడుకల్లో పాల్గొన్న సీఎం, గవర్నర్, మంత్రులు. సాయంత్రం అయితే అప్పుడు మిలియన్ మార్చ్ ఎట్లయితే మొత్తం ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయిందో ఇప్పుడు సేమ్ అట్లనే మొత్తం రంగురంగులతోటి జాతీయ జెండాలతో తెలంగాణ అనేది తెలంగాణను సందర్శిస్తా చూపించింది. తెలంగాణను సందర్శిస్తా న్యూజిలాండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్సిన్ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాల్లో దూసుకుపోతుందంటూ వ్యాఖ్య. చూడరు, ఇది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కుర్చీ ఖాళీ పెట్టిండ్రు. ఎందుకంటే కేసీఆర్ అన్నాడు కదా, నాకు కుర్చీ చేయలేదు, నాకు పిలిచిండ్రు కానీ అది సరిగా విలువలేరంటే ఇంకెట్లా పిలుస్తారు? ఇంకా ముఖ్యమంత్రి ఓ లెటర్ రాసిండు, లెటర్ రాసిన తర్వాత రా అన్నాడు. రా అంటే నేను రాను అన్నావు. రాను ఒక దినం ముందే ఈ ఆవిర్భావ వేడుకలు అవన్నీ కూడా చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చేస్తారట. ఎందుకంటే వాళ్ళు ఆగస్టు 14 తారీఖు నాడే చేస్తారు. అట్లనే నువ్వు కూడా ఇక్కడ చేసినావు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అయితే నీకు కుర్చీ లేదు, నాకు కుర్చీ చేయలేదు, నాకు అవమానిస్తున్నట్టు ఇట్లాంటివి కదా. ఇక కుర్చీ చేసిండ్రు, ఆ కుర్చీ ఖాళీగానే పెట్టిరట. ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు హాజరు కాని వైనం కాకా కుర్చీ గట్లా మాట. ముఖాలెత్తున్నోడు చెబితే పార్టీ కథమవుతుందా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది. అసెంబ్లీ ఫలితాలతో కొంత నిరాశ సహజమే. ఇటీవల బస్సు యాత్రతో మళ్ళీ గర్జించాం. మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులు. రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజొస్తుంది. ప్రజల కోసం కొత్త ఉద్యమ పంథాలో ఎగ్జిట్ పోల్స్ ఓ జూదం. మీ సైడ్ వస్తేనేమో ఎగ్జిట్ పోల్ కరెక్ట్. లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు అంటే రావు అని కాకకు డిసైడ్ అయ్యాడు. ఏం రాకున్నా ఇబ్బంది లేదని చెప్తున్నాడు. టీ న్యూస్ లో 11 నుంచి 14 అని ఇస్తుండు. టీ న్యూస్ లో చూద్దాం. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచాం, మరో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇది ఎమ్మెల్సీ ఎందుకు గెలిచిందంటే ప్రభుత్వం డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడింది. మార్చి 28 జరగడంతోనే స్థానిక సంస్థల ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కంప్లీట్ గా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు కాబట్టి గెలిచింది. బీజేపీ మొత్తమే అభ్యర్థిని కూడా పెట్టలేకపోయింది. ఇక మేము గెలిచినామని సంకల్ గుద్దుకుంటారు. దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు చూసుకో. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు. ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా? ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. కోమటిరెడ్డికి మతి భ్రమించింది. అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేకుంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదేశీ పర్యటన వివరాలిస్తా, బహిరంగ చర్చకు సిద్ధం. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఇటు హరీష్ రావు మాట్లాడుతున్న ముచ్చట్లు. ఇక భర్త తరపున లంచం తీసుకుంటే భార్యకు కూడా శిక్ష పడతాడు. చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మరి ఇంటికాడ పోయి ఇచ్చినట్టు ఇంటికాడ పోయి ఇచ్చేస్తే మేడంకి ఇచ్చేస్తే సరిపోతా అని చెప్తున్నాడా. అధికారులు ఉంటారు కదా, మేడం పని కూడా అవుతాడు. మేడం కూడా తీసుకుపోయి లోపల అయితే శిక్ష అలా కూడా పడతా అని చెప్తున్నది కోర్టు. అంటే ఇప్పుడు బండి కదా మైనర్లు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది. ఏం చేస్తారంటే సొంతంగా డైరెక్ట్ తీసుకోరు వాళ్ళు. ఇంకా మనం డ్రైవర్ అక్కడ చూసుకో కలువు అని అంటారు. తర్వాత ఇక్కడ ఏది మేడంకి ఇచ్చేసి అని అంటారు అన్నట్టు. ఇట్లా భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకు శిక్షనంట. అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే. కింది కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాస్ హైకోర్టు. మంచి పని చేసేళ్ళు. ఇక పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 109 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ కుమార్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తేలిన ఫలితం. సాంకేతికంగానే బీఆర్ఎస్ గెలుపు. ఆ తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమైందని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే ఎండలు పిడుగులు, మధ్యాహ్నం దాకా మాడు పగిలే ఎండ, తర్వాత ఉరుములు మెరుపులతో జోరు వాన, భిన్న వాతావరణ పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరి. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.2 డిగ్రీలు, వడదెబ్బకు వేరువేరు చోట్ల 10 మంది మృతి. జడివానకు కూలిన చెట్లు, ఇళ్ల పైకప్పులు గల్లంతు. మంచిర్యాల జిల్లాలో పిడుగుపడి 8 మేకల మృతి. హైదరాబాద్ జీడిమెట్లలో 4.6 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్రానికి 4 రోజుల్లో నైరుతి. నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. వికారాబాద్ జిల్లా గార్వారంలో వాగులో చిక్కుకున్న కారు మధ్యాహ్నం 3 గంటల దాకా బాగా ఎండగొట్టింది. మళ్ళా అప్పుడే ధన్మన్ వాన వచ్చిన తర్వాత ఇట్లా ఆఫీస్ నుంచి పోతుంటే ప్యారడైజ్ లో గంటన్నర వెయిట్ చేస్తా. దక్షిణ భారతంలో కుండపోతలే, ఉత్తరాదికి మండే ఎండల నుంచి ఉపశమనం. గణనీయంగా పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత చురుకుగా ఋతుపవనాలు ఉన్నాయంట స్కైమేట్ చెప్తా ఉంది. అయితే మొత్తం మీద ఈసారి అయితే వర్షాలు గట్టిగా ఉంటాయంట.
ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేం మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిదే అధికారం అంటున్నారు కాంగ్రెస్. అది మోదీ మీడియా పోల్స్. రాహుల్ గాంధీ విమర్శ. పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలతో ఖర్గే, రాహుల్ జూమ్ మీటింగ్, వాళ్ళ అభ్యర్థులందరితో నిన్న జూమ్ మీటింగ్ చేసిండ్రు. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయంటే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బోగస్, అవి కరెక్ట్ కాదని చెప్పేసి అంటా ఉన్నారు. చూడాలి, ఎందుకంటే నిజంగా రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తం షురు అవుతుంది కదా, మధ్యాహ్నం వరకు క్లియర్ కట్ లెక్క వచ్చేస్తుంది. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్, గతంలో పోలిస్తే మరో 5 సీట్లు అధికం, 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం, విపక్ష హోదా దక్కని ఇతర పార్టీలు. సిక్కింలో ఎస్కేఎం ఏకపక్ష విజయం, 2 స్థానాల్లో గెలిచిన సీఎం తమాంగ్, 2 చోట్ల ఓడిన మాజీ సీఎం చామ్లింగ్. ఇరు రాష్ట్ర నేతలకు మోదీ అభినందనలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. 100 రోజులు ఎజెండాపై చర్చ, 3వసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక నిర్ణయాలుంటాయని గతంలో చెప్పిన ప్రధాని. తుపాను, వడగాల్పులు సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మోదీ, కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన, అది సాగరాల సంగమమే కాదు, దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా. మన సంస్కరణలు వికసిత్ భారత్ లక్ష్య సాధన అనుగుణంగా ఉండాలి. ప్రపంచం మన వైపు ఆశగా చూస్తుంది, యువతే మనకు బలం. కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోడీ వ్యాసం రాసిందంట. అంటే 3 సముద్రాలు కలుస్తాయి ఆడ. ఇక్కడ ఏంటంటే అరేబియా సముద్రం కలుస్తుంది, బంగాళాఖాతం, తర్వాత హిందూ మహాసముద్రం, 3 సముద్రాలు కలిసి చోట అక్కడ కన్యాకుమారి. ఏపీ చూద్దాం, గద్దె కూటమిదే. 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్. టీడీపీకి 78 నుంచి 96 సీట్లు వచ్చే ఛాన్స్. జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6, వైసీపీకి 55 నుంచి 75 స్థానాలు. అయితే ఇక్కడ ఏపీలో కొంచెం అంటే డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లకైనా ఎక్కువ అయితే ఎక్కువ సంస్థలు అయితే ఇక్కడ అంటే కూటమి అంటే ఏది ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికే గెలుస్తుంది, ఆ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం లేదు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి కొన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. రేపు జగన్ ట్యాగ్ లైన్ ఏమైతుందో, వై నాట్ 175 అని 175 అది కాదు, కుదరదు కానీ పెట్టిన అట్లా. మళ్ళీ తిహార్కు కేజ్రీవాల్ జైలుకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం, మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించుడు. హనుమాన్ మందిరంలో పూజలు, ఎప్పుడు వస్తానో తెలియదని ఆయన వ్యాఖ్యానించిండు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. గ్రాండ్ గా రీఎంట్రీ, మన హృదయాలను ఏలిన రాణి మీ ముందుకు, మహారాణిగా మీరా జాస్మిన్ రీఎంట్రీ ఇస్తుందంట. మంచిగా ఉంటుందా? జోన్స్ వీరబాదుడు, తొలి మ్యాచ్ లోనే అమెరికా రికార్డు విజయం. బానే. ఇక నేటి నుంచి టోల్ ఛార్జీల పెంపు, దేశవ్యాప్తంగా సగటున 5% పెరుగుదల, సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో అమలు. ఇక ఎన్నికలకు ముందే పెంపు నిర్ణయం, ఈసీ ఆదేశాలతో వాయిదా, తాజాగా పెంపుదల అని చెప్పేసి ఎలక్షన్స్ ఉన్నాయని ఆపిరట. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఏసుడేగా. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు, ఆకలినైనా భరిస్తుంది. స్వేచ్ఛను హరిస్తే ఊరుకోబోం. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చినాం. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. ప్రాంతీయతరులు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే పాత్ర పెడతామని చెప్పేసి అక్కడ కాలోజీ అంటాడు. అది నిన్న ముఖ్యమంత్రి వాడిన. తల్లిని పిలుస్తున్నందుకు బిడ్డకు పర్మిషన్ అవసరమా? తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నాం. డ్రీమ్ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఈ వర్డ్స్ ఎక్కువగా చంద్రబాబు నాయుడు వాడేది. 2020 అంటుండే, విజన్ 2020 అంటుండే, విజన్ 2050. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా గీతం లేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న పుష్పాంజలి ఘటిస్తున్నారు. అంబరాన్నంటిన సంబరం, గవర్నర్ సీఎం రేవంత్ హాజరు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని చాటి చెప్పేలా 17 కళలను ప్రదర్శించిన కళాకారులు, 5,000 మందితో ట్రైనీ పోలీసుల గీతానికి ఫ్లాగ్ వాక్ చేసిండ్రంట. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. ప్రజా తెలంగాణ దార్శనికతకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఉన్న తెలంగాణకు అని చెప్పేసి వాళ్ళు కొనియాడినరు. ఇక పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపింది. రాష్ట్ర ఆవిర్భావం కోసం 60 ఏళ్లు పట్టింది. దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం సంతోషం అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ దే 1437 మంది ఓటర్లు, 3 అభ్యర్థులు. 111 ఓట్ల 111 కాదు 109 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ గెలిచిండు. మరి దానికి నైతిక విజయం కాంగ్రెస్ దే అని తను అంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అంటారు. ఇక ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ అమెరికాకు, కేసీఆరే హరీష్ ని అమెరికాకు పంపించిండు. ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా? కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఎన్ని రోజులైనా దోషులను తప్పించుకోలేరు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చెప్పి మాట్లాడాడు. అవి ఎగ్జిట్ పోల్స్ కావు, మోదీ మీడియా పోల్స్. ఎన్డీఏదే విజయమని తప్పుడు ప్రచారం, అంతా బోగస్ పోల్స్ అని విమర్శ. మోదీ మైండ్ గేమ్ లో ఇదొక భాగమని ఆరోపణలు చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఫైర్ అయ్యిండు. జూన్ 1న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని, అవి మోడీ మీడియా పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏదే విజయమని పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి ఆయన విమర్శించాడు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ హ్యాట్రిక్, 60 అసెంబ్లీ సీట్లకు 46 స్థానాల్లో విక్టరీ. సిక్కింలో ఎస్కేఎం విజయం, 32 స్థానాల్లో 31 సీట్లతో క్లీన్ స్వీప్. ఖాతా తెరవని బీజేపీ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే జబర్దస్త్గా 2 రాష్ట్రాలలో మంచిగా వచ్చింది రిజల్ట్. విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. ద్వంద్వనీతి అవలంబించిన కాంగ్రెస్ చరిత్రను రేవంత్ వక్రీకరించే ప్రయత్నం. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చూడు ఒకసారి, సుష్మా స్వరాజ్ వచ్చిందా? ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా సుష్మా స్వరాష్ట్రం కోసం ఉద్యమ బాట పట్టిన, రైతులకు న్యాయం జరగాలని కొట్లాడిన, తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ కృషి చేసిండు. సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే నేనే రాయించా. అనేక ప్రయాసాలతో ప్రత్యేక రాష్ట్రం. నువ్వు రాపించిన సాంగ్ ఏమైంది కాక? పాట ఏమైంది? ఏడబెట్టినావు? గజ్వేల్ ఫామ్ హౌస్ లో పెట్టాల్సి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. బీఆర్ఎస్ ను ఎవరు ఖతం చేయలేరు. మరి నువ్వు అన్నావు కదా కాంగ్రెస్ ను ఖతం చేస్తా అంటే నిన్ను ఖతం చేసే కాంగ్రెస్. రేపు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. మళ్ళీ అధికారంలో రాబోతున్నట్టు రేపు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు యాక్చువల్లీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 9 సంవత్సరాలు చేసిండ్రు. మళ్ళా దశాబ్ది ఉత్సవాలు ఎట్లా జరుపుతున్నారు? 9 సంవత్సరాలకే 10 ఏళ్ళు అయినట్టుగా చేసిండు కాక. ఎందుకంటే ఇట్లా మొత్తం ఇప్పుడే పుట్టిన పిల్లగానికి ఇక ఒకటి మొదటి పుట్టినరోజు చేసినట్టున్నది కథ. అట్లే చేసిండు కాక. 9 ఏళ్ళకే 10 ఏళ్ళు నిన్నట్టు చేసిండు. చేసి ఆగమాగం చేస్తాడు అట్లా. ఇక నేటి మాట చూసుకుంటే, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, పులకించిపోయిన తెలంగాణ ప్రజానికం, తెలంగాణ జాతికి అంకితం చేసిన రాష్ట్ర గీతం, ఎన్నో ఏళ్లకు అంత్యశ్రీ కళ నెరవేరిన శుభదినం, కన్నీళ్లు పెట్టుకుని పరవశించిపోయిన కవి హృదయం, ముక్కోటి గొంతుకులు ఒక్కటై సాధించుకున్న రాష్ట్రం, అడుగడుగున అమరుల త్యాగాలను స్మరించుకున్న అనుభవం, నా తెలంగాణ ఎన్నో త్యాగాలతో విరబూసిన బంతి చామంతుల పరిమళం, సుగంధ సువాసనల వాన చినుకుల తడిసిన మట్టి వాసన, నా మాగాని సొంతం, ఆకలినైనా భరిస్తాను కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టరు, అవమానాలను సహిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో బానిసత్వాన్ని జీర్ణించుకోలేరు, పోరాటాలు ఈ నేలకు కొత్తేమీ కాదు, నరాన నింపుకున్న అస్తిత్వం కోసం, తెలంగాణ విముక్తి కోసం, ఉద్యమాలకు నిలయంగా నా తెలంగాణం, ఇప్పటికీ ఎప్పటికీ నా తెలంగాణ దేశ ముఖ చిత్రంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుందామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న తెలంగాణ గురించి, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం గురించి ఆయన తెలంగాణ వాళ్ళందరూ ఇట్లానే ఉంటాం. అట్లా తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి పాటుపడదాం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ ఆశీష్ సాంగున్. పోడు భూముల జోలికొస్తే రణరంగమే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్పష్టీకరణ. రాకేష్ పై దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం, ప్రేమ్ సాగర్ రావు రూపకల్పనతోనే ఈ దాడి జరిగింది. మీడియాతో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపణ, ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసినందుకే దాడి అని విమర్శ. నిన్న లక్ష్మీ థియేటర్ దగ్గర జరుగుంటే నిర్మల్ బల్దియాలో డబుల్ బెడ్రూమ్ దందా అమ్ముకుంటున్న వారు కొందరైతే రెంట్కి ఇస్తున్నది మరికొందరు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బారులు తీరుతున్న బాధితులు. యూరియా కలిసిన నీళ్లు తాగి 18 గొర్రెలు చచ్చిపోయినాడు పాపం. 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ప్రభుత్వ మెడికల్ అధికారుల సంతకాలు పోజరి, అధికారుల విచారణ కమిటీ ముందు వాంగ్మూలం, ఫారెస్ట్ ఆఫీసులో దర్యాప్తు చేపట్టిన అధికారుల విచారణ కమిటీ,
కుర్చీ కోసం పెత్తనం కోసం పోజరీ సంతకాల కుట్ర. ఆరోగ్య శాఖలో అధికారుల పోజరీ సంతకాలపై తీవ్ర చర్చ జరిగింది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న పంచభూతాల గ్రూపు పన్నాగం అని చెప్పేసి కామారెడ్డికి సంబంధించి ఒక వార్త. అమరుల త్యాగాలు మరవలేనివి. అవతరణ దినోత్సవంలో కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరణ నిజామాబాద్. ఇక ఫారెస్ట్ ఆఫీస్ లో విచారణ కమిటీ ముందు హాజరై వస్తున్న మెడికల్ అధికారి అని చెప్పేసి ఒక వార్త. ఫోటో చూసుకోవచ్చుగా. రైతు కల్లాల నిర్మాణానికి ఎమ్మెల్యే రమణారెడ్డి ముందడుగు. అయితే నేను కల్లాలు నిర్మిస్తాం 50,000 కల్లాలకి 50,000 ఇస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు గతంలో. దాన్ని పట్టించుకోలే. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ. అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించిండు ఎమ్మెల్యే. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అయితే పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక 1998-99 బ్యాచ్ దోమకొండ విద్యార్థుల సమ్మేళనం అంటూ. దోమకొండలో అది ఉంటది, ఏది దోమకొండ సైనిక్ స్కూల్ అంటే గురుకుల పాఠశాల అవన్నీ ఉన్నాయి, కానీ దోమకొండ సంస్థానం అది ఎవరిదంటే ఇప్పుడు ఉన్నది పేరు, ఏం పేరు, ఉపాసన వాళ్ళది. అవునవును. ఇక్కడ దర్పల్లిలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే కమిషనరేట్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం, అంగన్వాడీలకు మరింత బలోపేతం చేస్తాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కరీంనగర్. ఇక అమరుల త్యాగాలతో తెలంగాణ సాకారం. కేసీఆర్ 10 ఏళ్లు నియంత పాలన సాగించాడు. 5 ఏళ్లు చందర్ రాక్షస పాలన సాగింది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో డిహెచ్పిఎస్ నాయకులు. గోదావరికని చందర్ అంటే కోరుకండి చందర్. ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులకు వేధింపులు. అదనపు జీతం పేరుతో 2,400 వరకు వసూలు. మహిళా కార్మికులను వేధిస్తున్న సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలి. ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌస్ డిమాండ్ అంటూ గోదావరికనికి. ఇక త్యాగాలతోనే తెలంగాణ సిద్ధించింది. అవినీతి ప్రభుత్వాన్ని ప్రారదోలి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 10 ఏళ్లు మిగులు బడ్జెట్ పేరుతో స్కామ్లు చేసిన బీఆర్ఎస్. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. సైదాపూర్ లో దశాబ్ది ఉత్సవాలు అంటూ. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమార్కులు అధికారులు కుమ్మక్కు. ఇద్దరు కలిసి కుమ్మక్కు అయ్యారట. హుస్నాబాద్ లో ఆగని అక్రమ మట్టి దందా రవాణా. సమాచారం అందించినా పట్టించుకొని అధికారులు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న నేతలు అని చెప్పేసి. హుస్నాబాద్ యాక్చువల్లీ ఉమ్మడి కరీంనగర్ లో రావాలి. హుస్నాబాద్ కూల్చుడు పక్క. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించాం. సర్వే నెంబర్ 343 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై త్వరలో చర్యలు. అమీన్పూర్ తహసీల్దార్ రాధా. ఇక ఒకే వర్షానికి రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు. పలు చోట్ల నిలిచిన వర్షపు నీరు అంట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి జహీరాబాద్ సంబంధించి. ఉప్పల్లో కూడా పొట్టు అయిపోయినాయి రోడ్లన్నీ. ఇక అభ్యర్థుల్లో టెన్షన్. రేపే పోలింగ్ కౌంటింగ్ ఉంటుంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. రెండు పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ అంట. జహీరాబాద్ లో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన నాయకులు బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఒక స్పెషల్ స్టోరీ చేస్తా ఉన్నారు. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మలిదశ ఉద్యమకారుడు సీతా పెద్దయ్యకు సన్మానం అంటూ ఒక వార్త చూస్తున్నాం. మాడుగుల. అమరుల త్యాగాలు మరవలేనివి. అమరవీరుల స్తూపానికి నివాళులు. వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. జాతీయ జెండా ఆవిష్కరణ. వీరులారా మీకు వందనం అంటూ నినాదాలు చేసిన బీజేపీ నేతలు. మీ త్యాగాలను ఎన్నటికీ మర్వం. రాజేంద్ర నగర్. అమరవీరుల త్యాగ ఫలితమే సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ అండ. జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం. మధ్య మత్తులో 2 కార్లను ఢీకొన్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్. ఒకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చింది కాంగ్రెసే. సబ్బండ వర్గాల పోరాటం, ఆకాంక్షల గుర్తింపు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్య భూమిక. కాంగ్రెస్ అమీర్పేట అధ్యక్షులు శ్రీనివాసరావు. అమరుల త్యాగాలను మరవలేం. వారి వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. భరించలేని డంపింగ్ యార్డ్ దుర్వాసన. ఇక రామ్కి యాజమాన్యంపై సీఎం కు ఫిర్యాదు చేయనున్న జవహర్ నగర్ ప్రజలంటే నిజంగా కూడా జవహర్ నగరే కదా, జవహర్ నగర్ తర్వాత దమ్మాయిగూడ, తర్వాత ఇక్కడ కుషాయిగూడ, అక్కడ నాగారం, అక్కడ పక్కన బండ్లగూడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం కూడా ఈ వాసనతోటి భరించలేకపోతున్నాయి. ఇది ఎత్తేస్తా అని చెప్పింది. ఈ రామ్కి సంస్థ ఎవరిది అంటే, ఈ రామ్కి సంస్థ ఎవరు కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ దోస్తు బినామీలకు సంబంధించిందంట. దాంతో వాళ్ళు వత్తాసు వలుకుతా వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న చర్యలు తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. పాల్గొన్న కొలన్ హనుమంతరెడ్డి. ఆకాంక్షలు నెరవేరినప్పుడే అమరులకు నివాళి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. కరెన్సీ నోట్లపై వారసత్వ చిహ్నాలని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తా ఉంది. ఇక పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే
అమ్ముడు పోయేటోళ్ళు అమ్ముడు పోతూనే ఉంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉప ఎన్నికల్లో ఇదే జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కారు పార్టీ అభ్యర్థి 111 ఓట్లతో తేడాతో గెలిపొందిండు. చేతికి హ్యాండ్ ఇచ్చిన సలహా వరసవాదులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నిన్న ఇక అంతా కొనుడు అమ్ముడే కదా. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం, గర్భిణీ మృతి, బంధువుల ధర్నా. ఏం జరిగిందో పూర్తిగా. తెలంగాణ నిరంతర ప్రగతిశీల రాష్ట్రం, యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శం. తెలంగాణ అమరవీరులందరికీ ఘన నివాళులు. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూలు ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చూద్దాం. తన జీతం నుంచి బడి స్వీపర్లకు జీతాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన ప్రకటన. గ్రేట్ అన్న. వారంలో 3 రోజులు ఊరు వాడ తాండా కార్యక్రమాలకు శ్రీకారం. గతంలో జీతాలు ఇవ్వలేక స్వీపర్లను పక్కన పెట్టిన ప్రభుత్వం అమరుల చరిత్ర ఎప్పటికీ మర్చిపోకూడదు. వారి అందరి త్యాగ ఫలితమే మా ఈ తెలంగాణ రాష్ట్రం. సోనియా గాంధీకి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పాలి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. గతం నుంచి బిఎల్ఆర్ అసలు యాక్చువల్గా బత్తుల లక్ష్మారెడ్డి గారు గతం నుంచి మిర్యాలగూడలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. తర్వాత ప్రజలకు దగ్గరయ్యండు. ప్రజలు మన మనిషి మనవాడు అని చెప్పేసి అనిపించుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు తన జీతం నుంచి అంటే స్వీపర్లు అంటే అసలు యాక్చువల్గా చాలా చోట్ల ఎవరు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు టీచర్లే ఊడ్చుకునేటువంటి పరిస్థితి ఉండే. దాంతో ఇట్లా ఇబ్బంది అవుతుంది. తర్వాత వాళ్ళకి జీతాలు లేవని చెప్పేసి తన జీతం నుంచి ఇచ్చేసిందంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నిజంగా గ్రేట్ అసలు. విబలాపురంలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్రమణ పూర్తిగా పూడ్చి మామిడి తోట సాగు చేస్తున్న వైనం. ఇదేంటని పక్కా రైతులు ప్రశ్నిస్తే పట్టించుకొని ఆక్రమణదారి గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం చూసుకుంటుందని ధిక్కారం. ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా లేని ఫలితం. మరి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైనట్టున్నారు. తుంగతుర్తిలో దొంగల బీభత్సం. మెయిన్ రోడ్డులో ఓ ఇంట్లోకి చొరబడి 5 లక్షల రూపాయలు చోరీ చేసినట. ఆ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన సిఐ శ్రీను నాయక్. పంట కాలువల్లోకి ఫార్మా వ్యర్థాలు. పెద్ద దేవులపల్లి గ్రామ శివారులో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ నుంచి విడుదల. ఆలస్యంగా గుర్తించిన పరిసర ప్రాంత రైతులు. కంపెనీ తీరుపై రైతుల ఆగ్రహం. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి అసలు యాక్చువల్ గా ఇవి ఫార్మా కంపెనీలు చాలా డేంజర్. రీసైకిల్ చేయాలి కానీ అవన్నీ ఏం చేయరు. భూమిలోకి వేసేస్తారు లేకపోతే వదిలేస్తారు. చాలా చోట్ల జరుగుతుంది అది. ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు. ఊరు వాడ మార్మోగిన తెలంగాణ నినాదం. అమరులకు నివాళులర్పించిన సబ్బండ వర్గాలు. నల్లగొండ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే బల్దియాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్, కార్పొరేటర్లు, తర్వాత ఉద్యోగులు. విత్తనాల కొరత లేదు. సిఐ చంద్రమోహన్. కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరి. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు అంటూ నర్సంపేట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. త్యాగాల పోరాట ఎమ్మెల్యే ఎవరు? రామచంద్ర నాయక్ విప్పు. ఓకే. త్యాగాల పోరాటం ఫలితమే తెలంగాణ రాష్ట్రం అంటూ హన్మకొండ. ఎంపీ కౌంటింగ్ కు వచ్చేవారు నియమాలు పాటించాలని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలి. తొర్రూరు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఇక అమరవీరుల త్యాగ ఫలితం ప్రత్యేక రాష్ట్రం. బీఆర్ఎస్ హయాంలో కలలుగానే మిగిలిపోయాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటన్నింటినీ సాకారం చేస్తాం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో రామసహాయం రఘురామ్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి. కుల బహిష్కరణ అవాస్తవం. కుల మత ద్వేషాలను రెచ్చగొడుతున్న పాస్టర్. జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి. 2 నెలల క్రితం వీడియో చూపించి కుంటి సాకులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎస్ఐ. పోలీసు విచారణలో నిజాలు ఎందుకురా నాయన ఇటువంటి. దళితులపై ఇంత పక్షపాతమా? నెలలు గడుస్తున్నా సాంబయ్య కేసులో కనిపించిన పురోగతి. తర్వాత ఐ విట్నెస్ లారీ కలర్తో చెప్పినా పట్టింపు శూన్యమంట. సాంబయ్య కేసులో ఎస్ఐ నిర్లక్ష్య వైఖరి. ఇటువంటి ఎస్ఐ మాకొద్దు అని చెప్పేసి గగ్గోలు పెడుతురట వెంకటాపురంకి సంబంధించి. ఇక డ్యామ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యను రక్షించిన టూరిజం బోర్డు సిబ్బంది. కనుమరుగవుతున్న ఫారెస్ట్ భూములు. చెట్లను నరికి యథేచ్ఛగా చేసి పడేస్తున్నారు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఒకసారి వెంకటేష్ అయ్యారు పెళ్లి కొడుకు ఆయనే. ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వెంకటేష్ అయ్యర్. పెళ్లిలు ఉన్నాయా ఇప్పుడు? జోన్స్ వీరబాదుడు. తొలి మ్యాచ్ లోనే అమెరికా రికార్డు విజయం. గ్రాండ్ గా ప్రారంభమైన T20 ప్రపంచ కప్. కెనడాపై అమెరికా రికార్డు విజయం. మొదటి మ్యాచ్ లోనే పలు రికార్డులు నమోదు చేసినట్టు. జ్ఞానానంద సంచలనం. మొన్న నంబర్ 1 పై విజయం, నిన్న నంబర్ 2 పై విక్టరీ.
ఇక టాప్ 10లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద అని చెప్పేసి మంచిగా గ్రేట్ అసలు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఫ్రీ హనీమూన్ అంట, పెళ్లికి ముందే హనీమూన్, సిద్ధార్థ్ అతిథిరావు ఫోటోలు వైరల్ అవుతున్నాయంట. పెళ్లి కాకముందుకే పోయిరట మరి హనీమూన్కి. హనీమూన్ సినిమాలో పోయిరా నిజంగా పోయిరా? పెళ్లి చేసుకుంటారేమో. అందాల పరవశం, ప్రకృతి అందాలతో పోటీ పడుతున్న పూజిత అందాలని చెప్పేసి ప్రకృతి అందాల కంటే ఆమెనే మంచిది. ఆ అందాలు ఈ అందాలు. ఇక జలకాలాటలు, మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రణీతనంట. చేయాలి గ్రాండ్ గా రీఎంట్రీ, మన హృదయాలను ఏలిన రాణి మీ ముందుకు మహారాణిగా మీరా జాస్మిన్ మంచిగా రాణిలాగా వస్తున్నట్టుంది. ఇట్లా ఉండాలి ఫోటో. ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. రాలేదా దిశ? అక్కడ ఉందా? అరుణాచల్లో కమలం హ్యాట్రిక్, 60కి గాను 46 స్థానంలో విజయం. సిక్కింలో రెండోసారి ఎస్కేఎం విజయ డంకా, 32కు గాను 31 సెగ్మెంట్లలో విక్టరీ. 2 చోట్ల గెలిచిన పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇక చెమటోడ్చిన విండీస్ మాజీ ఛాంపియన్ను బెంబేలెత్తించిన పపువా న్యూగినియా 19వ ఓవర్లో కరేబియన్ జట్టుకు విజయం అంట. అమెరికా జట్టు శుభారంభం చేసింది. T20 వరల్డ్ కప్ షురు అయింది నిన్న. ఈ వెస్టిండీస్ లో అందరు ఆల్రౌండర్ ఉంటారు కానీ వీళ్ళు మళ్ళీ అందరు కలిసి ఆడితేనేమో ఓడిపోతా ఉంటారు. తెలంగాణ అంటేనే ధిక్కార పోరాటం, ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం, బానిసత్వాన్ని ఇక్కడి ప్రజలు భరించరు, ప్రేమను పంచడం పెత్తనాన్ని ఎదిరించడం రాష్ట్ర ప్రజల తత్వం. ఇక గత 100 విధ్వంసం, ఏ హోదాలో సోనియాను వేడుకకు ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? రాష్ట్ర చరిత్ర పుటల్లో సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్ పేర్లు. పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ ఆవిష్కరణ. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తో ముందుకు 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి, సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ రోజులు గుర్తొస్తే దుఃఖం వస్తుంది. ఏ దుఃఖం వస్తుందో కాక, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన తెలంగాణ నేతలను 6 నెలల్లో దించేవారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నట్టు నీకు అర్థమవుతుంది కథ. అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే పలకొద్దని హెచ్చరించారు. ఇది ఉద్విగ్నభరితమైన రోజు. రాష్ట్రం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం. మళ్ళీ ఇంకా త్యాగం ఎందుకు కాక, నువ్వు అప్పుడే కూర్చో. నువ్వు కష్టపడ్డావు, రాష్ట్రం వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడేయట. రాబోయేది బీఆర్ఎస్ సర్కారు. మళ్ళీ కలలు అంటుండు చూడిగా. పావుసేరు బియ్యం అయితే సరిపోతుందా? ఎంతమంది కావాలి? ఒకవేళ ముఖ్యమంత్రి కావాలంటే, మళ్ళీ మీ పార్టీ వాళ్ళు కావాలంటే వాళ్ళ ఇంట్లోనే కావాలి మొత్తం. టోల్ ఛార్జీలు పెంపు నేటి నుంచి అమల్లోకి. రాష్ట్రంలో నేటి నుంచి టోల్ ఛార్జీలు సుమారు 5% పెరగనున్నాయంట. టోల్ మళ్ళీ తీస్తున్నట. ఇక ఎమ్మెల్సీ బైపోల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందిండు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజల ఆకాంక్షలు అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటైంది. చూసినావా? ప్రజల ఆకాంక్షలు అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటైందని చెప్పేసి సోనియా గాంధీ అంటా ఉంది. ఇక సొంత పార్టీలో అసమ్మతి వచ్చినా లెక్క చేయలేదు. పార్టీకి కొందరు దూరమైనా పట్టించుకోలేదు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం. ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ. చిరు జల్లులు, బాణసంచా మోతలు, ట్యాంక్ బండ్ పై దశాబ్ది జనజాతర. ముఖ్య అతిథిగా గవర్నర్ రాధాకృష్ణన్ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. అందశ్రీ కీరవాణికి ఘనంగా సన్మానం. వర్షం ఒకటి కొట్టకపోతే ఇంకా జబర్దస్త్ ఉంది. ఇక మళ్ళీ ఆదాని టాప్ లో ఉన్నాడంట. ఆసియా అత్యంత సంపన్నుడిగా గౌతమ్. ఇక $111 బిలియన్ ప్రపంచ జాబితాలో 11వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో రిలయన్స్ అధినేత అంబానీ, ఆదాని అన్నట్టు. ఇక బీఆర్ఎస్ తో రేవంత్ లాలూచి. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వడం లేదు. చేతిలో చిప్పతో ఢిల్లీలో సీఎం ప్రదక్షిణలు. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందనడం సరికాదు. నాడు బలిదేవత ఇప్పుడు తెలంగాణ దేవతగా మారిందా? రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఎగ్జిట్ టెన్షన్, పొంతలనేని అంచనాలతో 3 పార్టీల్లో కన్ఫ్యూజన్. క్లారిటీకి బదులు గందరగోళం. గత ఎన్నికల అంచనాలతో పోలిక, వాస్తవ ఫలితాల కోసం ఎదురుచూపులు. 9 నుంచి 13 మధ్య సీట్లు వస్తాయన్న కాంగ్రెస్, అంచనాకు మించి గెలుస్తామన్న బీజేపీ. ఎగ్జాక్ట్ పోల్స్ భిన్నంగా ఉంటాయన్న బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కొంచెం అట్లున్నాయి కదా, మరి ఎట్లా వస్తాయని చెప్పేసి రేపు ఫుల్ క్లారిటీ వస్తుంది. రేపు మధ్యాహ్నానికి కథ తెలిసిపోతుంది లెక్క. ప్రభాకర్ రావును కలిసిన హరీష్ రావు అమెరికా వెళ్ళి ఆయనతో భేటీ. ఎవరు? ఆ ప్రభాకర్ రావు ఉన్నాడుగా, ఇంటెలిజెన్స్ చీఫ్. ఇక్కడ ఇండియాకు రావద్దని సలహా. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అక్కడకు రాకుండా ఉండేలా కేసీఆర్ ప్రయత్నం చేసినట్ట. ఆయన ఇక్కడకు రాగానే గులాబీ బాస్ ఫ్యామిలీ జైలుకు.
గొర్రెల పంపిణీలో బీఆర్ఎస్ దోచుకున్న 700 కోట్లు కక్కిస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఆధారాలతో నిరూపిస్తావా, నిజమని తేలితే ముక్కు నేలకు రాస్తా. మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించింది. ప్రభాకర్ రావును కలిశానడం అవాస్తవం. టీవీలో బ్రేకింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నిప్పులేంది పోగేట్లు వస్తుందని అంటారు. కానీ ఇక కూల్ రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం, నైరుతి ఋతుపవనాలు ఎఫెక్ట్ అంట. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు మొదలైపోయినాయి. అత్యధికంగా హన్మకొండలో 8.5 సెంటీమీటర్లు, 9 జిల్లాల్లో మోస్తరు వానలు. హైదరాబాద్ చుట్టుపక్కల భారీగానే వర్షం వస్తుంది. మరో 5 రోజులు వరకు కంటిన్యూ అవుతాయంట. ఇక త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. తొందరలోనే 2990 కొత్త బస్సులు కూడా తీసుకొస్తుందంట. టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటించారు. బడిబాట వాయిదా, టీచర్స్ పేరెంట్స్ కమిటీల రిక్వెస్ట్ తో నిర్ణయం. తేదీలను ప్రకటించని విద్యాశాఖ మంత్రిని జర పెడితే బాగుంటది. బడిగోని పిల్లల గురించి చేర్చాలని చెప్పేసి బడిబాట కార్యక్రమం పెట్టారు. ఆ టీచర్లు పోయి అలా చేర్పించుకోలేదు. ప్రైవేట్ స్కూల్ చేస్తున్నాయి కదా, అట్లా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. హైదరాబాద్ చూద్దాం. 10 ఏళ్ల పండుగ సంబురం. బానిసత్వాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు. ప్రేమను పంచడమే తప్ప పెత్తనాన్ని సహించదు. తెలంగాణ ఇచ్చిన మన్మోహన్, సోనియాకు కృతజ్ఞతలు. మెగా డిఎస్సి ఉద్యోగ కల్పన సాకారం చేస్తున్నాం. మద్దతు ధరలకు సకాలంలో ధాన్యం కొంటున్నాం. 3 జోన్లుగా తెలంగాణ అభివృద్ధికి కృషి. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజ్భవన్లో జెండా ఆవిష్కరించిన గవర్నర్, సచివాలయంలో సీఎస్, అసెంబ్లీలో స్పీకర్ జెండా ఆవిష్కరణ, ట్యాంక్ బండ్పై లేజర్ షో, కళారూపాల ప్రదర్శన. అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. రాష్ట్ర గీతంగా అందశ్రీ జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణ. ఇక తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు. ఇక దేశాభివృద్ధికి అందించిన సహకారం మరవలేనిది. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, అటు ప్రధాని మోడీ. ఇట్లా ఉంటే బస్సు యాత్రతో ప్రజల్లో మళ్ళీ కదలిక వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 105 సీట్లు గెలుస్తాం. కాక 90 నుంచి 105 సీట్లు రాసి పెట్టుకో. 40 దాటకపోయా. ఇక 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అమరవీరుల కళలను నెరవేర్చాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా వీడియో సందేశం పంపింది. ఆమె రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ. ఇక ఒక్కరితో తెలంగాణ రాలేదు. ప్రజల పోరాటంతోనే రాష్ట్రం ఏర్పాటు. బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఎంపీ లక్ష్మణ్ అంటా ఉన్నాడు. ఇక 10 ఏళ్ళైనా ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. సరే, ఆజ్కి బాత్ చూద్దాం. ప్రకృతి అందరికీ అన్ని సమానంగానే ఇస్తుంది. నీరు, నిప్పు, గాలి. ప్రకృతికి కులమత, జాతి భేదాలు, బీద, ధనిక, చిన్న పెద్ద తేడాలుండవు. అయితే మనిషిని సృష్టించిన ప్రకృతికే లేని పట్టింపులు 4 రోజులు బతకడానికి వచ్చిన మనుషులకెందుకు? రేపు అన్నది రూపే లేని దానికోసం కొంతమంది స్వార్థపరులు సమాజంలో పైసా, పదవి, పలుకుబడి చూసుకొని సామాన్య ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తుంటారు. శోభ కాదు, క్షోభ. పైశాచిక ఆనందం పొందుతున్నారు. చరిత్రలో నాకన్నా మించిన వారు లేరు అని విర్రవీగిన మహారాజులు, రాజకీయ నాయకులు, పహల్వాన్లు సామాన్య ప్రజలను ఏదో చేద్దామని వారే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని గ్రహించండి. నిజంగానే ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. ఉన్నదానితో సంతృప్తి చెందితే మనకు మించిన రాజే లేడు. ఏదీ లేదని బాధపడితే మనకు మించిన బిచ్చగాడే లేడని చెప్పేసి కుమ్మర్రాజు. వాస్తవం అంటే ఒక్కొక్కరు కొంచెం డబ్బు రాగానే, అధికారం రాగానే ఇంకా ఆగారు. ఇక వానికి మించినోడు లేడు అనుకుంటాడు. కానీ కాలం చెప్పే సమాధానంలో అందరూ అతిథులు ఏం కాదు అన్న చర్చ మాత్రం. సర్కారు దవాఖానాలో డాక్టర్లు లేకపోయాయి. సొంత వైద్యంపై సర్కారు డాక్టర్ల నజర్. ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్ల ద్వారా కోట్లలో వ్యాపారాలు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, పై స్థాయి అధికారులు పట్టించుకొని వైనం. వైద్య విధాన పరిషత్లో అవినీతి రాజ్యం. చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య శాఖ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం. డాక్టర్లు సొంత క్లినిక్లు పెట్టుకొని, సొంత హాస్పిటల్ పెట్టుకొని దాంట్లో ఉంటారంట, కానీ ఇంట్లో ఉంటలేరంట. దాని మీద కొంచెం నజరేయాలని చెప్పేసి రాసినట్టున్నారు. ఇక సిక్కింలో క్రాంతి మోర్చాకే అధికారం. ఓటమి చెందిన మాజీ సీఎం పవన్ కుమార్. ఇక అరుణాచల్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ 60 స్థానాలకు గాను 28 సీట్లలో గెలుపొందిన కాషాయ పార్టీ అంతకు ముందే 10 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. మళ్ళీ జైలుకు వెళ్లిన కేజ్రీవాల్. తిహార్ జైలులో లొంగిపోయిన ఢిల్లీ సీఎం మే 10న ఆ జైలు నుంచి విడుదల. సుప్రీం మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిండు. ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఏనాడైనా ఈనాడే. ప్రపంచంతో పోటీ పడతాం.
#1 బ్రాండ్గా హైదరాబాద్ను మారుస్తాం. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్. డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్న గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ తయారీ. తెలంగాణ ఏర్పాటులో సోనియా, మీరా, సుష్మా సహకారం మరువలేం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక అంబరాన్ని అంటిన సంబరం, ట్యాంక్ బండిపై ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు. కాంగ్రెస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు, లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు, గుండుస్తున్నాయి మేకింగ్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలో బారాస అధినేత మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం బారాసదే. ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ గెలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నవీన్ కుమార్ రెడ్డిని హత్తుకొని అభినందనలు తెలుపుతున్న ఆయన సతీమణి లక్ష్మి. ఇక అరుణాచల్లో మళ్ళీ కమల వికాసం. 46 స్థానాల్లో భాజపా జేబేరి. సిక్కింలో ఎస్కేఎం అఖండ విజయం సాధించింది. 32 సీట్లలో ఏకంగా 31 ఖాతాలు వేసుకుంది. చూడు, నార్మల్ గా వడదెబ్బ కాదు, ఎగ్జిట్ పోల్స్. వడదెబ్బ కాదు, ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ అంతే. కనీసం ఫలితాల వరకు ఆసుపత్రిలో ఉంచండి, లేకుంటే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నట. తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు, చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాలు. లక్ష్మణ్ భాజపా కార్యక్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో చేసిన వాక్యాలు చూసినాం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆమె చూద్దాం, ఆమె ఏమంటుందో. ఇక అగో వస్తలేదండి, రాదంటనా? రాను రానంటూనే సిన్నదో. పాలమూరు గుండెల్లో గులాబీ జెండా. సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపని ఇక ఫుల్ దుమ్ము ఖుషి అవుతుంది కాక. ఎనీవే, కంగ్రాచులేషన్ నవీన్ రెడ్డి. తెలంగాణ కవచం బీఆర్ఎస్ అంట. చూసుకో, ఇక కవచం అంట. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి కాక అంటుంది. ఎవరికి దగ్గర పడ్డాయో ఫోటో కోసం పబ్లిక్ డిసైడ్ చేసిరు కాక. ఇట్లా అంటాడు, ఇట్లా అన్నాడంటే కథమే. ఇక లేకపోతే ఇట్లా కూడా అంటాడు, దండం పానగండం అన్నట్టు చేస్తాడు. 3 జోన్లుగా తెలంగాణ, గ్రీన్ తెలంగాణ కోసం సర్కార్ మాస్టర్ ప్లాన్ 2050. అమరుల కుటుంబాలకు అవమానం. అచ్చా, మేము సన్మానానికి అర్హులం కాదా? అమరుల పేర్లను కూడా సీఎం తలుచుకోలే. జనాన్ని చూసేందుకేనా మమ్మల్ని? 10 ఏళ్ళు అయినాక అమరులు ఎవరు కానిస్టేబుల్ కిష్టే యాదకి వచ్చాడు కాక. చూసుకోరు ఎట్లుండదో. ఎందుకనంటే పోవాలి, అహంకారం పోవాలంటే అధికారం పోవాలి. అధికారం పోతేనే అహంకారం పోతుందని అంటారు. ఇట్లా వస్తుందన్నట్టు లెక్క. ప్రభాకర్ రావును హరీష్ కలిశాడు. అంత రహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ట్యాపింగ్ లో అప్రూవర్ గా మారతారనే బీఆర్ఎస్ భయం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ముందే నైరుతి పలకరింపని ఒక వార్త వస్తుందట. తొందర వానలు వస్తున్నాయట. సిక్కింలో ఎస్కేఎం ప్రపంచం సృష్టించింది. మోటార్లు నడపాలే, నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఒక వార్త. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని 5% పెరిగిన టోల్ ఛార్జీ. అరుణాచల్లో మళ్ళీ బీజేపీది అని చెప్పేసి చూసుకో. ఇప్పుడు మహారాష్ట్రలో అది వార్డు మెంబరు అంటే పార్టీ గుర్తు కూడా ఉండదు. వార్డు మెంబరు గెలిస్తే అది కూడా పైసలు ఇచ్చారో మరి ఏం చేసినా తెలియదు. బీఆర్ఎస్ గెలుపు ఇది దేశానికి దిక్సూచి అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాసింది. దేశం మలుపు బీఆర్ఎస్. ఆమెకు ఎట్లంటే రాసుకుంటే పాడవుతుంది. ఏంటంటే ఇక ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇంకా అన్ని కలిపి మిక్సింగ్ చేస్తే కాక్టైల్ ఉంటుంది కాబట్టి